హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. మేమైతే దసరాకైతే ఊరు వెళ్ళాం కదా. అయితే ఆ రోజు వెనస్డే నైట్ నవరాత్రుల్లో 9వ రోజు తెల్లారితే దసరా కదా. ఇంకా ఒక్క రోజే ఉందని నవరాత్రులకైతే మా పిల్లలకు చూపియాలనేసి ఇక మా వారు అమ్మవారి సార్లకైతే తీసుకెళ్లారు. ఎంత రద్దీగా ఉందంటే అంత రద్దీగా ఉందండి. జనాలు మామూలుగా రాలేదు. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొని దర్శనానికైతే వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదు, బయటే ఉన్నానండి. మా పిల్లలు మా వారైతే వెళ్ళారు లోపలికి. ఇక్కడ మేము ఫస్ట్ టైం అండి అమ్మవారి శాలకు రావడము. కానీ నేనైతే లోపలికి వెళ్ళలేకపోయాను. డెకరేషన్ అయితే మామూలుగా లేదు. చూసారా ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారో. చాలా ఫేమస్ అయిన గుడి అండి. మేము దాదాపుగా దసరా చూడక 7 ఇయర్స్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా పిల్లలకు సెలవులు రావడం, అలాగే కొంచెం వేరే పని ఉండే దాంట్లో కలిపి ఇంకా మేమైతే దసరాకైతే వెళ్ళాము. నవరాత్రులు చూడాలని 1 డే అయితే ముందు వచ్చామండి. లేకపోతే దసరా రోజే వెళ్ళేటోళ్ళము. చూడండి ఎంత బాగా అంటే విద్యుత్ కాంతులతో అంగరంగ వైభవంగా డెకరేషన్ అయితే చేశారండి. పండుగ కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ వాళ్ళంతే లోపలికైతే వెళ్ళిపోయారు దర్శనానికి. ఇక నేను బయట ఉండి ఇవన్నీ కూడాను వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నానండి. లోపలికైతే వెళ్ళలేదు నేను దర్శనానికి. మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే ప్రొద్దుటూరు వాసులైతే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వాయిస్ అయితే మంచిగా రాలేదు, ఎందుకంటే జలుబు వల్ల కొద్దిగా గొంతు మారింది. నాకు జలుబు ఇలాంటివి రావు, వచ్చే సామాన్యంగా పోవు. అదేంటో వర్షం రోజు పడుతుంది, అది దగ్గు జలుబు పడుతుంది వస్తుందండి. ఇక్కడైతే మొత్తం కూడా డెకరేషన్ అయితే చాలా బాగా అంటే జరిగిందండి. పోలీస్ బందోబస్తు, అలాగే మంచిగా సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. జాగ్రత్తలు అయితే మంచిగా చెప్తా ఉన్నారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అనేసి. ఇక్కడైతే ఇది దర్శనానికి వెళ్ళే లైన్ అండి. ఒకవైపు నుంచి దర్శనానికి వెళ్తారు, ఇంకొక వైపు నుంచి అమ్మవారి శాలకు లోపల నుంచి బయటకు వస్తారనమాట. మామూలుగా లేరండి, పబ్లిక్ అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉన్నది. ఇక్కడ లోపలికి ఇది ఎంటర్ అనమాట. ఇటు లోపలికి వెళ్ళేసి వేరే సైడ్ నుంచి బయటకైతే వస్తారండి. మీరు మీ దసరాను ఏ విధంగా జరుపుకున్నారో అన్నది నాకు కామెంట్లో ఈ వీడియోను పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది.